నమస్తే, ఏం సంగతి చెప్పాలా? కొద్ది పనుండి రాలేకపోయాం. వైసీపీ నాయకులు ఫారం 7లో 180 ఓట్లు తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తీయటానికి పెట్టడం జరిగింది. దీని మీద మేము ఎలక్షన్ కమిషనర్ ఎన్నాదేవి వచ్చినప్పుడు కంప్లీట్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ ఇచ్చినప్పుడు ఆయన కంచేటి జగన్నాథం అనే అతన్ని బతికున్న పర్సన్నే చనిపోయినట్లు మన బండ్లమూడి జానకి రామయ్య అనే అతను ఫారం 7 పెట్టడం జరిగింది. అతని మీద ఏం యాక్షన్ తీసుకునే అధికారులు తీసుకోకుండా యువతల ఎంఆర్ఓ గారు గ్రామ సచివాలయాన్ని ఇరు వర్గాలను పిలిచి మాట్లాడటానికి పిలిస్తే మేము కూడా వెళ్ళటం జరిగింది. మేము ఏం చెప్పామంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు పెట్టిన ఫారం 7లకి ఎక్కడ వేరే చోట ఏదన్నా రెండో ప్రూఫ్ ఉంటే తీసేయమని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు అధికారులు ఏకపక్షంతో ఈ తీసేయటానికి వైసీపీ నాయకులు మా అధికారులు వైసీపీ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చారు ఎంఆర్ఓ గారి మీద. కానీ మేము దాన్ని అడ్డుకున్నాము. వాళ్ళు మా మీద వచ్చి దాడి చేయడం జరిగింది. సచివాలయం మాది, మీరెవరు రావటానికి అనేది బయటికి లేచి బయటికి వెళ్ళమని చెప్పడం జరిగింది. మేము లోపలికి వెళ్ళటానికి సచివాలయంలోకి అధికారులు పిలుస్తుంటే వెళ్ళనీయకుండా అడ్డుకొని మా మీద దౌర్జన్యం చేయటం జరిగింది. దౌర్జన్యం చేశారు. ఈ ప్రభుత్వానికి ఇంకా 2 నెలల్లో ఇంటికి పోవటానికి సిద్ధంగా అందరం ఉన్నాము. ఈ అరాచకాన్ని మేము ఖండిస్తున్నాము.